ఉస్మానియా యూనివర్సిటీని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి నిధులు ఇవ్వకుండా నియామకాలు చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా విధ్వంసం చేసిన గత పాలకుల నిర్లక్ష్యాన్ని మనం గతంలో నిరసించినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఉస్మానియా యూనివర్సిటీ దిశ మార్చడానికి మరొక 100 సంవత్సరాలు ఇది ప్రపంచానికి ఒక ఐకాన్ లాగా ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆలోచనను ఇవాళ విద్యార్థి లోకం ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక లోకం పూర్తిగా స్వాగతిస్తా ఉంది. ఇది ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా మనం అందరం కూడా భావించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రులు ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులు ఇవాళ ముక్కు పుడకల కోసం లేకపోతే ఇంకో మిసాల కోసం ఇవాళ బిస్కెట్లు ఛాయల కోసం లేకపోతే ఇంకో ఉన్నటువంటి పనికిరాని ప్రాజెక్టుల కోసం వేల కోట్ల రూపాయలు వృధాదానం చేసి ప్రజలకు ఉపయోగపడకుండా ఇవాళ నిర్వీర్యం చేశారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి చుక్క ప్రతి నీటి బొట్టును ప్రతి రూపాయను ప్రతి పైసను ఇవాళ తెలంగాణ భవిష్యత్తు కోసం విద్యార్థుల కోసం ఇవాళ అభివృద్ధి కోసం ఇవాళ ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణ దిశను మార్చే విధంగా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి నిర్మించి ఇవాళ ప్రపంచానికి ఒక పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఇవాళ విద్యార్థుల భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి యువతకు వాళ్ళకు సహకారం చేయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు ఒక భవిష్యత్తు కోసం ఒక గొప్ప ప్రణాళిక తయారు చేయడం అనేది మనందరం కూడా స్వాగతించాలి. దాదాపు నిన్ననే మనకు 2 ఏళ్ల ప్రజాపాలన పూర్తయిన సందర్భంలో 3వ సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. మరింత అభివృద్ధి పథకాలతో మరిన్ని ఉన్నటువంటి ప్రణాళికలతోని తెలంగాణ దిక్సూచిని తెలంగాణ దిశను మార్చే విధంగా మనందరం కూడా ముందుకు వెళ్లే విధంగా రేపు 7వ తారీఖున జరిగే ముఖ్యమంత్రి గారు పర్యటన ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ఏదందో విద్యార్థి లోకం అందరూ కూడా దీన్ని స్వాగతించి మన ముఖ్యమంత్రి గారికి మనకేదైనా సమస్యలుంటే కూడా గౌరవంగా వినిపించుకునే అవకాశం కూడా కల్పించి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఇవాళ ధర్నాల్లో ఏదో పోరాటాలు వద్దు, ఇవాళ ఎక్కడ కూడా ముళ్ళ కంచెలొద్దు, నేను స్వచ్ఛందంగా వస్తా, ఈ రాష్ట్రంలో ధర్నాలు ఉండాలి పోరాటాలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని కూడా మనందరికి తెలుసు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మక 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీకి రావడం అనేది ఇలా నిధులు రాబోతా ఉన్నాయి, నియామకాలు జరగబోతా ఉన్నాయి. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ గత పాలకుల నిర్లక్ష్యం నిర్వీర్యం కారణంతో మళ్లీ తిరిగి పునర్నిర్మాణం చేసుకునేట్లాగా మళ్ళా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇక్కడ చదివే విద్యార్థులు పీజీ విద్యార్థులు కావచ్చు, పీహెచ్డీ విద్యార్థులు కావచ్చు, వాళ్లకు ఒక ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు కలలు కంటా ఉన్నారు. దానికి అనుకూలంగా సహకారం చేసుకునే విధంగా యూనివర్సిటీ అధికారులకి ఒక దిశా నిర్దేశం చేశారు. కాబట్టి 7వ తారీఖు జరిగే ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి పర్యటనతోని ఉస్మానియా యూనివర్సిటీ దిశ మార్చబోతా ఉంది. ఇలా ప్రపంచానికి పోటీ పడే విధంగా రేపు భవిష్యత్తులో ఉస్మానియా యూనివర్సిటీ తీర్చిదిద్దాలని అన్ని రకాల వసతులని ఇక్కడ విద్యార్థులకు ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఇది గొప్ప నిర్ణయం. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి ముఖ్యమంత్రులు ఇలాంటి పనులు చేయలేదు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇంత గొప్ప కార్యానికి పూనుకున్నాడు అనేది మనందరి అదృష్టంగా భావించాలి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అదృష్టంగా భావించాలని కోరుతూ 7వ తారీఖున వచ్చే ముఖ్యమంత్రి గారి పర్యటనను అన్ని వర్గాల అన్ని విద్యాపకులు విద్యార్థులు అధ్యాపకులు ప్రొఫెసర్లు ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ కూడా సబ్బండ వర్గాలు ముఖ్యమంత్రి గారి పర్యటనను మనం విజయవంతం చేసుకుని మనం గౌరవంగా ఆయనని గౌరవంగా స్వాగతం పలకాలని నేను ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థి లోకానికి అధ్యాపక లోకానికి మేము కోరుతా ఉన్నాను. ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం విజయవంతం చేద్దాం. రేవంత్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనను అభివృద్ధి చేద్దాం. అభివృద్ధిని విద్యార్థుల భవిష్యత్తు కోసం యూనివర్సిటీ అభివృద్ధి కోసం వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రాకను యూనివర్సిటీ అభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం వస్తున్న ముఖ్యమంత్రి